ఏంజిల్లా ఫేస్ ఏంటే? నువ్వెంత క్రిమినల్వో నీకు తెలుసా? లేదు కిట్టు సార్, నా బాయ్ ఫ్రెండ్ కొట్టమంటే అండర్ ప్రెషర్లో కొట్టేశాను. బాయ్ ఫ్రెండ్ పొడవమంటే పొడి చేస్తావా? నిన్ను నీ పాస్పోర్ట్ని ఏదైనా పెద్ద పిరమిడ్ కింద పెట్టి పాతేయాలంది. అలా అనకండి, ఊరు కానీ ఊరొచ్చా. పైగా నేను che battere va in questo modo. నువ్వని చెప్పాననుకో బొక్కలో వేసేస్తారు. ఉం? నేను చెప్పినట్టు అంటావా మరి? ఐ డోంట్ నో, సమ్ బ్లాక్ గై. ఐల్ కమ్ ఇన్ 10 minutes. Bene. ఏంటే, కుదిరితే తల పగల కొడతావు, లేదంటే ఇలా కాళ్ళు పట్టుకుంటావు. రా, వచ్చి కూర్చో. రా, ఇక్కడ కూర్చో. దగ్గర రా. ఫోటో ఎందుకు సార్? ఫోటో ఫోటోనా? మా అన్నయ్యకి పంపించడానికి. అది కాదు కిట్టు సార్, నా పాస్పోర్ట్తో పాటు మీ పాస్పోర్ట్ కూడా కనిపించట్లేదు. ఎక్కడ దాచారు కిట్టు సార్? సార్, 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 సార్. ఉండు, మా అన్నయ్య. అన్నయ్య ఎరా, ఇప్పుడే మీ ఇద్దరు ఫోటో చూశాను రా. ఆ తలకి కట్టినట్టు అని అడగను కానీ ఆ పిల్ల మాత్రం అచ్చమని పద్దులా ఉందిరా కదా. ఒకసారి తన ఫోన్ చెప్తాను. మా అన్నయ్య మాట్లాడతాడంట. హలో. హలో, నేను రవితేజని మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? పద్దులా ఉంటాను సార్. అసలు మీరు ఇద్దరు కావాలేమన్నట్టు ఉంది ఇక్కడ. ఏమండి రవితేజ గారు, నీ తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. నా పాస్పోర్ట్ లాక్కుని నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆడు ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మరి మాట్లాడడం ఏంటి? ఈ రోజుల్లో మనుషులు పోలిన మనుషులు పుట్టడమే కష్టం. అలాంటిది నువ్వు పుట్టావు, ఎందుకు వదులుతావు? మీ ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉంటారు కదా? ఫ్యామిలీ అనక ఒకేలా ఉంటారు, రకరకాలుగా ఉంటారేంటి? అవును, ఇంతకీ వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు? మీ అన్నయ్య కంటే మీరే బెటర్గా ఉన్నారు. పదండి, మిమ్మల్ని హోటల్ డ్రాప్ చేస్తాను. కమ్ కమ్, లెట్స్ గో. నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వింటలేదు సమంత. రాత్రంతా హాస్పిటల్లో ఉన్నావు కదా? లేదు, వెంటనే వచ్చేసా. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. నేను ఇవ్వలేను. ఏ? వాడు నిన్న రాత్రి ఎంత హెల్ప్ చేశాడో తెలుసా? వాడు కంప్లైంట్ ఇచ్చుంటే నన్ను వేసేసేవారు లోపలికి. ఏ, వాడి మీద సింపతియా నీకు? అది కాదు రాకేష్, నువ్వే ఆలోచించు. పాపం వద్దు నాలాగే ఉంటుందంట, తెగ ఏడుస్తున్నాడు, జాలేస్తుంది. ఇప్పుడేంటి లవ్ చేస్తున్నావా వాడిని నువ్వు? ఆ పద్దు ప్లేస్ ఏమైనా రిప్లేస్ చేస్తావు నువ్వు? అలా మాట్లాడతావేంటి? నేను వాడినెందుకు లవ్ చేస్తాను? వాడెవడో కాన్కిస్గా గొట్టం కాడికి నాకు సంబంధం ఏంటి? నువ్వు మాట్లాడి స్టైల్ చూస్తుంటే వాడితో పోతావేమనిపిస్తుంది. ఐ హేట్ యు. నన్ను వాడు ఏడిపిస్తున్నాడు, వీడు ఏడిపిస్తున్నాడు. హలో, నేనే రవితేజని మాట్లాడుతున్నా. రవితేజ గారు చెప్పండి. ఏంటి ఇందాక నుండి ఫోన్ ఎంగేజ్ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి? సార్, నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. బాయ్ ఫ్రెండా బొంగ? ఆడితో మాట్లాడింది చాలు, ఇంకా వదిలే. ఆడెక్కడో న్యూయార్క్ లో ఉంటాడు, ఆడికి మనకి సంబంధం ఏంటి? ఈసారి ఫోన్ ఎంగేజ్ వస్తే గిత్తే మా తమ్ముడితోనే రావాలి. ఇంకెవరిని ఎంటర్టైన్ చెయ్యకో, ఓకే? ఓకేనా? మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. మనుషుల మీద అంత కమాండ్ ఏంటి సార్ మీకు? ఏదో ఎటకరాలు ఆపి నేను చెప్పేది విను. మా తమ్ముడు వాడి ఫీలింగ్స్ నీతో సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాడు. చెప్తాను విను. వాడు పద్దుని ఎంత లవ్ చేశాడో తెలుసా? ఆ అమ్మాయి పోయిన తర్వాత వీడు ఎక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడేమో అని ఇంట్లో అందరూ టెన్షన్తో ఎడుతున్నాం. మా టైం బాగుండి వాడికి నువ్వు తగిలావు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకొని బ్రతికించు, లేకపోతే సత్తాడు ఎదవా. మరి నా బాయ్ ఫ్రెండ్ ఏం చేయమంటారో చెప్పండి సార్. వాడు ఎలాగోలో చేస్తాడు, మనకి ఎందుకు అమ్మాయి? నేను నా బాయ్ ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నాను.
ఆ బొంగు చేసావులే. నేను పెళ్లికి ముందు 10 మందిలో చేశా. ఫైనల్ గా మా ఆవిడ పెళ్లి చేసుకోలేదా? అలాగే ఇది కూడా. సార్ దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్పింది అర్థం కావట్లేదా? ఇంత చెబుతున్నా 2 మచ్ 3 మచ్ అంటావు. బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? సార్ మీకు మీ ఫ్యామిలీకి నమస్కారం. మళ్ళీ కనిపిస్తే చెప్పించుకుని కొట్టండి. నేను ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా. రేయ్, అది అలాగే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళి పట్టుకో, వదలొద్దాన్ని. హలో, అంటే ఒప్పేసుకోండి. ఎవరండి మీరు? నేనండి కిట్టు మేనమావనండి. ఆడ మా ఆయనండి. మా వాడు పడక పడక మీ మీద మూజు పడ్డాడండి. ఒప్పేసుకోండి. ఏంటండి? అండి మీ ఇద్దరు వైజాగ్ వచ్చేయండి. మీ ఇద్దరికి పెద్ద రూమ్ ఇస్తామండి. మీరు కాపురం చేసుకుంటుంటే మేము చూస్తుంటామండి. వచ్చేయండి. ఓడితో చేసేసుకుంటారు సార్ కాపురం. మీరందరూ చేసేసుకోండి. అండి అలా అనకండి, నా మాటేనండి. బేగు వచ్చేయండి. వైజాగ్లో ఉన్న ఇసుకంతా తొక్కేద్దరు కానీ. అండి మీకు విషయం తెలుసండి, మీరు వైజాగ్ వచ్చారనుకోండి, చేపలు పులుసు ఎడతాం, నాటుకోడి కోడి ఎడతాం, కొత్తిమీర కాడెడతామండి. కొత్తిమీర కాడేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలో మా వాడు చెప్తాడు. ఆడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే వచ్చేయండి, బేగ వచ్చేయండి. ఏండే రండే నీ అబ్బా. మమ్మీ హిందూస్ కి తిరుపతి ఎలాగో, ముస్లిమ్స్ కి మెక్కా ఎలాగో, క్రిస్టియన్స్ కి వాటికన్ ఎలాగో, ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ వెరోనా అలాగే. అమర్ ప్రేమికులు రోమియో అండ్ జూలియట్ పుట్టింది ఇక్కడే. Ma che caldo fa, oggi là ci dà un martello nella testa che fa boom boom boom, pioggia isterica, sai che novità la Ciao, gente voglio di bere whiskey? Oh, no. I don't drink alcohol. Could I, probably get an orange juice, please? I see. హలో. అంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి నా తమ్ముడిని కొట్టించారంట? మేమిక్కడ కొట్టించామండి. మీ తమ్ముడే మా వాళ్ళందరినీ చితక కొట్టేశాడండి. వాడెవడాడు? రాకేషా? ఆ నంబర్ కావాలి, పంపించు ఒకసారి. ఎందుకండి? ఇస్తావా ఇవ్వవా? అయితే రాసుకోండి. 001-732-567-4844. ఈ రోజు ఆడ సంగతి తేల్చేస్తాను. హలో. అంటే వైజాగ్ నుంచి అమెరికాకి ఫ్లైట్ ఉందండి. నాకు తెలియదండి. ఎయిర్పోర్ట్ కి కాల్ చేసి అడగండి ప్లీజ్. నేను అడగను, నువ్వు అడుక్కో. నాకు టికెట్ వేసుకో. నేను అమెరికా వెళ్ళాలా? న్యూయార్క్ నడిపొట్టులో వాడు నరకాలా? వాడి చేతిలో లిబర్టీ స్టాచ్యూ దీపం పెట్టాలా అంటే? హాయ్ రాకేష్. ఏయ్, నా నెంబర్ ఎవరికి ఇచ్చావే? వాడెవడో రవితేజ అంటావు. వాడబ్బా అమ్మ నా బూతులు తిడుతున్నాడు ఇక్కడ. అసలు వాడు నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? రాకేష్. I don't want this juice. I want one strong whiskey. అంటే వైజాగ్ వచ్చేయండి. వైజాగ్ వస్తున్నావండి. ఆ, చేపల పులుసెట్టండి, నాటు కోడెట్టండి, కొత్తిమీర కాడెట్టండి. మా వాడితో చేరి మీరు బాగా ముదిరిపోయారండి. వచ్చాడే. Happy